ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త కొంతమందికి అందించాలనే ఒక దృక్పథంతో యారన్ ఆ కుటుంబం మరి దృఢ నిశ్చయం చేసుకున్నారు. మరి ఆ కార్యక్రమానికి ప్రేమతో నన్ను ఆహ్వానించి ప్రారంభ పలుకులు పలుకుటకు అవకాశం ఇచ్చినందుకై ముందుగా ఆ ప్రైజ్ గాస్పల్ బృందానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో స్థానిక సంఘ కాపరి పాస్టర్ అహరోన్ రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో చదివి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందరికీ పరిచయమైన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు చదివితే అక్కడ ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు, నాకు ఎవడును లేడు అంటున్నాడు. నాకు ఎవడును లేడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి బెతెస్దా అనే కోనేరు దగ్గర బలహీనుడిగా పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు అయిందంట. తర్వాత యేసయ్య వచ్చాడు. ఆ రోజు వచ్చి అడిగాడు, నీవు స్వస్థత పడాలని ఆశ ఉందా అంటే అప్పుడు ఈ మాట అంటున్నాడు, నాకు ఎవడునూ లేడు. ఈ మధ్యాహ్నం లేక ఈ ఉదయకాలం నేను చెప్పేది ఏంటంటే, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మానవుడు ఎన్ని కలిగి ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అది నిరాధరణ, నిరీక్షణ కోల్పోయి పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం మనకి ఎవ్వరూ లేరు. అది కానీ ఉదయకాలమున శుభ సందేశం మీకేంటి అంటే, ఎవ్వరూ లేరని మీరు అనుకోకండి. మీ గురించి చింతించి ఆలోచించి మీ కొరకు సహాయం చేసే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన బెతెస్దా అనే కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నిస్సహాయుని నేను. ఈ రోజున మానవ జీవితం నిస్సహాయ స్థితిలో ఉంది. అక్కడ ఒక మాట ఉంది, అనేక మంది అక్కడ పడి ఉన్నారట. అనేకులు, ఒక్కడే కాదు, అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అణగారిపోయిన మానవ జీవితం, నిరాశతో ఉన్న మానవ జీవితం, నిస్పృహతో ఉన్న మానవ జీవితం కనబడుతూ ఉంది. పడిపోయి లేవలేని వారిని ఉద్ధరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అక్కడ పాపములో పడిపోయి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 34వ కీర్తనలో 2వ వచనంలో 12వ వచనంలో పాపములో గుంపులుగా పడి ఉన్నారట. లేవనెత్తువారు ఎవరు కూడా లేరు. పాపం అనేది మానవుని పడవేస్తూ ఉంది. అది గోతిలోనికి, చీకటిలోనికి, అజ్ఞానములోనికి పాపం ఏం చేస్తుందంటే పడవేస్తుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఆ పడద్రోయబడిన మానవుడు అలా ఉంటే నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. యేసయ్య అంటున్నాడు, ఎవరు నశించుట నాకు ఇష్టం లేదు. అందుచేతే బైబిల్ చెప్తుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము నమ్మదగింది అని కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 145వ కీర్తన 14లో ఉంది, యేసు అంట పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు.
వయసుతో కానీ మన స్థాయితో కానీ మనకున్న పరిస్థితులు యేసయ్య చూచేవాడు కాని వాడు కాదు, కానీ మన నిస్సహాయ స్థితి చూచే దేవుడు. ప్రేమటువంటి సోదరుడా సోదరి, తమ్ముడు చెల్లి, ప్రేమటువంటి పెద్దలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీలో ఏదైనా నిస్సహాయ స్థితి ఉంటే ఇదిగో ఒక శుభవర్తమానం ఏంటంటే, అటువంటి వారిని ఉద్ధరించుటకు యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. రక్షకుడుగా వచ్చాడు, ప్రభువుగా వచ్చాడు, లేవనెత్తాడు. అప్పుడే అనేకులను లేవనెత్తినవాడు ఆయనను మనం చూస్తూ ఉన్నాం. కుంటివారున్నారు, గుడ్డివారున్నారు, ఓచ కాలు చేతులు కలిగిన వారు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా పడిపోయారు. కానీ యేసయ్య దృష్టి ఆ వ్యక్తి మీద పడింది. ఈ మధ్యాహ్నం యేసయ్య దృష్టి నీ మీద పడింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపించుటకే, నీకు సహాయం చేయటకే ఆయన ఈ వర్తమానం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. లోకాసువార్త 13:10 కూడా ఒక మాట ఉంది. ఒక స్త్రీ ఉంది, 18 ఏళ్ల నుండి మందిరంలో ఉంది, కానీ వంగిపోయి ఉందంట, లేవలేని స్థితిలో ఉందట, కృంగిపోయిన స్థితిలో ఉందంట. యేసయ్య ఆ మందిరానికి వచ్చాడు, ఆమెను చూచాడు. ఆమె అనేక సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం ఆమెను కృంగదీసినప్పుడు యేసయ్య వచ్చి అన్నాడు, నీవు లే. ఎంత గొప్ప విషయం అండి. 8-10 సంవత్సరాల నుండి ఒక్కసారి నీవు ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్నం ప్రేమతోని సహోదరి సహోదరుడా, దేవుడి లోకానికి వచ్చింది వ్యక్తులను ఉద్ధరింపచేయాల, సమాజాలను ఉద్ధరింపచేయాల, సంఘాలను కూడా నూతనపరచాలి అని ఉద్దేశం చేత యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక చిన్న మాట చెప్తే యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసయ్య, నేను నిస్సహాయుడిగా ఉన్నాను, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఐఎమ్ థరోలీ ఫెయిల్, నేను అపజయాలే పొందుతూ ఉన్నాను, నాకు దిక్కులేదు ఎవరు నాకు సహాయం చేయటం. మరి నువ్వు వచ్చావు, మంచిదే, లెమ్మన్నావు, ఎవరు లేరయ్యా నువ్వు సహాయం చేయి అని ఒక్క మాట కనుక ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆయన అన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. అక్కడ రాయబడి ఉంది, వెంటనే వాడు లేచాడు, తన పరిపెత్తుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఉదయకాలమున లేక ఈ మధ్యాహ్న సమయంలో ఈ వర్తమానం వింటున్న మీరు ఏమీ ఆధారపడకండి. నమ్మదగిన దేవుడు ఉన్నాడు, అది సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు, పడద్రోసేవాడు కాదు, పడద్రోయబడిన నీ జీవితాల్ని తిరిగి కట్టి పునరుద్ధరింపచేసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుంటే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు వర్తమానం వింటున్న మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ యొక్క క్లుప్త సందేశాన్ని విన్నవారికి స్ఫూర్తినిచ్చి, వారికి శక్తిని సంతోషాన్ని ఇచ్చి నీ కృపలో సాగి వెళ్ళినట్లు సహాయం చేయమని, ఈ మొదటి ప్రయత్నమే దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆశీర్వాదం ఈ యొక్క పరిచర్యకు తోడైండును గాక. ప్రేక్షకులందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.